ఈ ప్రపంచంలో కాలంతో పాటు మనుషులు మారిపోతారు, యుగాలు గడిచిపోతాయి, రాజ్యాలు కనుమరుగవుతాయి. కానీ ఎప్పటికీ మార్పు చెందని వారు ఒకరున్నారు. ఆయనే ఎల్ ఒలాం. బైబిల్లో ఈ పేరును దాదాపుగా 400 సార్లు ఉపయోగించారు. ఈ పేరును మొట్టమొదటిసారిగా ఆదికాండము 21వ అధ్యాయము 33వ వచనంలో మనం చూడవచ్చు. ఎల్ ఒలాం అనే ఈ హీబ్రూ పదానికి నిత్యదేవుడు, మార్పు చెందని వాడు అని అర్థము. మన దేవుడు నిన్న నేడు యుగయుగములు ఒకే రీతిగా ఉండేవాడు. అయితే ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దాన నెరవేర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నావేమో. ఈ వాక్యాన్ని బట్టి ఆదరణ కలిగి విశ్వాసముతో ఎదురు చూడు. ఎందుకంటే మన దేవుడు ఎల్ ఒలాం. ఆయన మాట ఇస్తే మాట తప్పనివాడు.